ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అలవోక విజయాలతో దూసుకెళ్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో సైతం ఎలాంటి పోటీ ఎదురవలేదు. లీగ్ దశ సూపర్ 4లోనూ పాక్పై టీమిండియా దాదాపు ఏకపక్ష విజయాలనే సాధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు వచ్చింది. భారత్ ప్రస్తుతం ఉన్న ఫామ్కు జోరుకు బంగ్లాదేశ్ బ్రేక్ వేయటం అసాధ్యం అనుకోవాలి. అయితే ఫలితాన్ని పక్కన పెట్టి పోటీ ఏమాత్రం ఇస్తుంది అనేదే వేచి చూడాలి. మరోవైపు సూపర్ 4లో శ్రీలంకను ఓడించిన బంగ్లాదేశ్ కూడా రెట్టించిన ఉత్సాహంతో దుర్భేద్యమైన భారత్తో తలపడేందుకు సిద్ధమైంది. సూపర్ 4లో బోని కొట్టిన ఇరు జట్ల మధ్య ఈ పోరు జరుగుతుండటంతో పైచేయి సాధించేందుకు భారత్ తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. బలాబలాల పరంగా చూస్తే టీమిండియాకు బంగ్లా పోటీయే కాదు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ మెన్ ఇన్ బ్లూ బంగ్లా కంటే మెరుగ్గా ఉంది. కానీ దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ బంతిని తిప్పేవారిదే ఆధిపత్యం కానుంది. అయితే బంతి దొరికితే బౌండరీ లైన్ ఆవల పడేయాలన్నంత కసితో బాదుతోన్న అభిషేక్ శర్మతో పాటు పాక్ మ్యాచ్లో టచ్లోకి వచ్చిన శుభ్మన్ గిల్ ఓపెనింగ్ ద్వయాన్ని ఆపటం బంగ్లా బౌలర్లకు పెను సవాలే. ఈ ఇద్దరితో పాటు కెప్టెన్ సూర్య, మిడిల్ ఆర్డర్లో తిలక్, శాంసన్, హార్దిక్, దూబే జోరుకు అడ్డుకట్ట వేయడానికి ఆ జట్టు శ్రమించాలి. పేసత్రయం ముస్తాఫిజర్, టస్కిన్, తాంజిమ్ ఆరంభ ఓవర్లలో భారత్ను కట్టడి చేయాలని బంగ్లాదేశ్ కోరుకుంటోంది. స్పిన్నర్లు రిషద్ హుసేన్, మొయిదీ హుసేన్ రాణిస్తేనే ఆ జట్టుకు ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా నిలవరించే అవకాశం దక్కుతుంది. ఇక భారత స్పిన్ త్రయం అక్షర్, కుల్దీప్, వరుణ్ను ఎదుర్కోవటం బంగ్లాకు శక్తికి మించిన పని. ఆ జట్టులో కెప్టెన్ లిటన్ దాస్, తౌదీద్, హృదయ్, సైఫ్ హసన్ మాత్రమే ఈ టోర్నీలో స్పిన్ను మెరుగ్గా ఆడుతున్నారు. పేస్ విభాగంలో బుమ్రాకు విశ్రాంతినిస్తే హార్దిక్కు జతగా అర్షదీప్ తుది జట్టులో ఉంటాడు. మధ్య ఓవర్లలో శివం దూబే భారత్కు సర్ప్రైజ్ ప్యాకేజీలా మారాడు. అతడు బంతినందుకున్న ప్రతిసారి వికెట్లు పడగొడుతుండటం జట్టుకు కలిసొస్తోంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంటున్న నేపథ్యంలో బంగ్లా కనుక టాస్ గెలిస్తే భారత్కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.